గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మీరు నచ్చి, మిమ్మల్ని మెచ్చి, వాటంతట అవే మీ దగ్గరకు రావాలి. అప్పుడే మీకు విలువ. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటే డబ్బు తనకు తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు. కానీ మనసు ఎప్పటికీ మీతోనే ఉంటుంది. అవసరానికి వాడుకొని వదిలేసేవాడు దగ్గరగా ఉన్న ఒకటే, దూరంగా ఉన్న ఒకటే. అలాంటి వాడికి నీవు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనిషిగా కనిపిస్తావు. తర్వాత గడ్డిపరక కన్నా హీనంగా చూస్తాడు. ఎంతటి సున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు, ఏదో ఒకవైపు లాగనిదే. అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా తనంతట తాను విడిపోదు, మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చాక ప్రేమించే టైం ఉండదు. మనీ ఉన్న వాళ్లతో కాదు, మంచితనం ఉన్న వాళ్లతో స్నేహం చెయ్యండి. బాధపడే రోజు మాత్రం మీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. పైసలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందికి కళ్ళు నెత్తిమీదనే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్ళ కళ్ళకి కనిపించవు. ప్రయత్నించడం అనేది నీ ధర్మం. ఫలితం అనేది దైవ నిర్ణయం. పరిస్థితులు అనేవి కాల నిర్ణయం. ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం. నీ లైఫ్లో రంగులు వెలసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడి చాలు. మళ్ళీ నీ లైఫ్లో ఇంద్రధనస్సు విరియకూనదు. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని రిలేషన్స్ కూడా అంతే. నీవు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు. లైఫ్ మీది, కష్టం మీది, గెలుపు ఓటమి మీది. పడితే లేవాల్సింది మీరే. బాధని భరించాల్సింది, ధైర్యం చెప్పుకోవాల్సింది మీరే. ఇతరుల కోసం చోద్యం చూస్తారు. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు. వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరినీ పట్టించుకోవద్దు. మనం గెలిచే వరకు మన కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. మన కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు మనం గెలిచి చూపించాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.